నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వంతా తుఫాను నష్ట తీవ్రతను పరిశీలనకు కేంద్ర బృందం పర్యటన, ఫోటో ఎగ్జిబిషన్ మరియు క్షేత్రస్థాయిలో పరిశీలన, వివరాలు తెలిపిన అధికారులు, ప్రజాప్రతినిధులు. శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజల్లో పాల్గొన్న మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య 4 కోట్ల రూపాయలతో సంగమేశ్వర దేవస్థానాన్ని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడి. క్రమశిక్షణ కెరీర్కు మంచి బాట వేస్తున్న ఎన్సీసీ, పాఠశాల స్థాయిలోనే ఎన్సీసీలో చేరేందుకు విద్యార్థుల ఆసక్తి. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని కొత్తపట్నం, ఒంగోలు రూరల్ మండలాల్లో మొంతా తుఫాన్ నష్టాన్ని పరిశీలించేందుకు హోంశాఖ జాయింట్ సెక్రటరీ మిస్ పౌసమి బస్తో కూడిన కేంద్ర బృందం పర్యటించింది. రూరల్ మండలాల్లో జరిగిన నష్టాన్ని కలెక్టర్ రాజాబాబు, జేసీ గోపాలకృష్ణ కేంద్ర బృందానికి వివరించారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కూడా తుఫాను వల్ల అపార నష్టం వాటిల్లిందని వివరాలు తెలియజేస్తూ రైతాంగానికి ఆదుకోవాలని, తరచూ ముంపుకు గురవుతున్న పోతురాజు కాలువ, నల్లబాగులను ఆధునీకరించాలని, దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయించాలని వినతిపత్రం అందజేశారు. జిల్లాలో ఆక్వా సాగు తీవ్రంగా నష్టపోయిందని, నష్టం వివరాలను కేంద్ర బృందానికి రైతులు వివరించారు. అల్లూరులో నీట మునిగిన వరి పొలాలను కేంద్ర బృందం పరిశీలించగా నష్ట తీవ్రతను రైతులు వారికి వివరించారు. కేంద్ర బృందం వెంట వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. But there are some, but not optimal level. Whatever the crop is there, they washed out along. Green field I am seeing is also kind of rotten. Rotten, yes, ma'am. Even they cannot get even 10 bags. Their absorption capacity will not be there at this bottom. In the stem there is. Yeah. That is correct. So then when the fermentation, apparently it all flew off. పాన్స్ ని బయటకు వచ్చేసి పాన్స్ ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళా వచ్చింది. Modes పెట్టేసి బయటికి మొత్తం డ్రైన్ చేసేసి drain out. It is not fit for again. some preparation is there, madam. Because of the flood it is not fit, or every time మీరు ఇట్లా Every flushing out చేస్తే Flushing. okay. Every crop, madam, as we till again the land, And similarly they do the same. New But now the without the crop actually taking, the entire thing is washed out. అంటే అటు బ్యాక్ వాటర్ వస్తుంది మేడం, దాన్ని రీపంప్ చేస్తారు. Okay. రీపంప్ చేసి ఇది బెస్ట్ Treatment is there, madam. Some treatment. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. హైదరాబాద్లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అభిమానులు, ఆత్మీయ బంధుమిత్రుల సందర్శనార్థం జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో అందశ్రీ పార్థివ దేహాన్ని ఉంచారు. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించిన అందశ్రీ భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పనిచేశాడు. పాఠశాల చదువు లేకపోయినా సామాజిక స్పృహతో మంచి రచయితగా, కవిగా రాణించారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఆసు కవిత్వంలో మంచి పట్టున్న అందశ్రీకి 2004 సంవత్సరంలో గంగ సినిమా ద్వారా నంది పురస్కారం లభించింది. ఆయన రాసిన జై జై హే తెలంగాణ పాటను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించి ఇటీవలే ₹1 కోటి పురస్కారం అందజేసింది. మనిషిలోని మానవత్వపు ఛాయలు కనుమరుగవుతున్నాయన్న భావంతో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు గీతం అందశ్రీకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. గొర్రెల కాపరిగా జీవనం ప్రారంభించి తన కవితా ప్రతిభతో పలు డాక్టరేట్లు, సాహితీ పురస్కారాలు అందుకున్న అందశ్రీ మరణం పట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అందశ్రీ అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, 100 కోటికో ఒక్కడు యాడవున్నడో కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు.
స్వార్థము నీడలాగొస్తున్ చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారుతున్నాడోయమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. కార్తీక మాసం సందర్భంగా పొన్నలూరు మండలం చెన్నుపాడు గ్రామంలోని శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. క్యూలైన్ల వద్ద అన్నదాన శిబిరం వద్దకు వెళ్లి భక్తులను ఆప్యాయంగా పలకరించారు. సౌకర్యాల గురించి ఆరా తీశారు. కొండపి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణ తిరుపతమ్మ, కోటిరెడ్డి దంపతులు, మాజీ చైర్మన్ గొర్రెపాటి రామయ్య చౌదరి, మాజీ ఎంపీపీ కొండ్రగుట్ట శ్రీనివాసరావు, కొండపి నియోజకవర్గ మండలాల పార్టీ అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు, పిల్లి వెంకటనారాయణ రెడ్డి, మండావ ప్రసాద్, పోకూరి రవీంద్రబాబు, పెంచల బ్రహ్మయ్య, చదలవాడి చంద్రశేఖర్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొర్రపాటి వసంతరాయుడు, తెలుగు రైతు నాయకుడు కోటు పెదబాబు, ముప్పాళ్ళ PACS పర్సన్ ఇన్ఛార్జి మన్నెం రమణయ్య, చెరుకూరు PACS పర్సన్ ఇన్ఛార్జి వడ్డే మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీఓ సుజాత ఏర్పాట్లు పర్యవేక్షించారు. పొన్నలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కృష్ణ చైతన్య తన సిబ్బంది శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నేను చేస్తాను. చూడమ్మా అమ్మా ఇటు చూడు అందరు బయటికి పావురు నుంచి గంటపడి మొంతా తుఫాను నష్టాన్ని పరిశీలించేందుకు ప్రకాశం జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ మిస్ పౌస్మి బసు, కేంద్ర ఆర్థిక శాఖ DD మహేష్ కుమార్, కేంద్ర R&B EE శశాంక్ శేఖర్ రాయ్, హైదరాబాద్ ఇస్రో శాస్త్రవేత్త సాయి భగీరథి తదితరులు నష్ట తీవ్రతపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను పరిశీలించి ఉన్నతాధికారులతో సమీక్షించారు. కొన్ని వీడియోలు కూడా తుఫాన్ నష్టాన్ని కేంద్ర బృందానికి కలెక్టర్ రాజాబాబు వివరించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే BN విజయకుమార్, అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, జేసీ గోపాలకృష్ణ, DRO చిన్న ఓబ్లేసు అధికారులు పాల్గొన్నారు. తమ నియోజకవర్గంలో తుఫాను ప్రభావంతో ఏర్పడిన ఆస్తి, పంట నష్ట వివరాలను ఎమ్మెల్యే కేంద్ర బృందానికి అందించారు. But instead they will run through like that because they never have a plan related to this kind of positive. We have cleared the wind. R&B. If you put together some photos are related to Panchayat Raj roads. So we have enumerated even in single place the second important project municipal for like the drainage irrigation. But there is drainage settled down and we have in a war foot level we have.
ఒంగోలు లాయర్పేట సాయిబాబా మందిరం సిద్ధిక్షేత్రంగా వెలుగొందుతుందని కూర్తాలం పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి అన్నారు. మందిరం వ్యవస్థాపకులు భరద్వాజ మాస్టర్ విగ్రహాన్ని తిరుపతి స్త్రీ శక్తి పీఠం రమ్యానంద భారతితో కలిసి ఆయన ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన యజ్ఞం పూర్ణాహుతితో ముగిసింది. భక్తుల పెద్ద సంఖ్యలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాది మందికి అన్నదానం నిర్వహించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సాయిబాబా, ఇక్కిరాల భరద్వాజ మాస్టర్ విగ్రహాలని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వడా చైర్మన్ షేక్ రియాజ్, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, అధ్యక్షురాలు మల్లాది సుబ్బలక్ష్మమ్మ, వైస్ ప్రెసిడెంట్ రావిపాటి ప్రసాదరావు, కార్యదర్శి మేడా జయరాం, ఉప కార్యదర్శి రుద్రవరపు సాయిబాబు, కోశాధికారి శ్రీధర్ కుమార్, చంద్రారెడ్డి, హరినాథ్ రెడ్డి, సాయిరాజు, సుధారాణి, ప్రమీలాదేవి, వాసు, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్ఠ కార్యక్రమం శ్రీ కుర్తాలం పీఠాధిపతులు జగద్గురు శ్రీ రమ్యానంద భారతీ స్వామి వారి వాళ్ళ కార్యక్రమం వస్తున్నా सर्वं वै पूर्णत्रयिदन्न मम बहुर्वरुयज्ञनेर्बृहस्पति आदितीर्वमग्गुस्थाः प्राणमेनो भूयिष्ठान्ते పక్కరా బాబు కొట్టండి. सिद्धेश्वरी पीठ स्थापकं महिमान्वितं कुर्तालमठ योगेशं मौनस्वामिनमाश्रये. కుర్తాలంలో సిద్ధేశ్వరి పీఠాన్ని స్థాపించిన మహనీయులు మహాతపస్వి సిద్ధపురుషులైనటువంటి మౌనస్వామికి నేను నటిస్తూ ఉన్నాను. శక్తికాళిదేవి పాదపద్మంలోకి కదిలితో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాను అనేటువంటి భావన కలుగుతోంది. అందరూ కూడా భరద్వాజ మాస్టర్ గారి గురించి చెప్తూ బాబా భక్తిని తెలుగుదేశాన్ని తీసుకొని వచ్చారు, బాబా మందిరాన్ని తెలుగుదేశాన్ని తీసుకొని వచ్చారు, అందరికీ కూడా బాబాని పరిచయం చేస్తారంటారు. కానీ శ్రీ కుర్తాళం నుంచి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు, అట్లాగే శక్తిపీఠం నుంచి శ్రీ రమ్యానంద భారతి స్వామివారు వాళ్ళిద్దరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనటం, వారి స్వహస్తాల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ జరగటం, అంతకుముందు విఘ్నేశ్వర పూజ, గోపూజ, పుణ్యావచనం, హోమాలు ఇవన్నీ కూడా జరిగినాయి. అలాగే వాళ్ళ దామచర్ల జనార్దన్ మన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు వారి దంపతులు విచ్చేయడం జరిగింది. అనేక మంది ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వీరందరికీ కూడా మన పీఠాధిపతుల వారికి, మన ఒంగోలు ఎమ్మెల్యే గారి వారికి, ఇక్కడికి వచ్చి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను.
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకరంగా మారిందని, రాజ్యాంగం బలహీనపడిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి అన్నారు. ఒంగోలు డీసీపీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో మస్తాన్ వలి ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ప్రజలు ప్రశ్నించాలని కోరారు. ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు అనుసరించవలసిన విధి విధానాలపై చర్చిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనలు చేపడతామన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, నియోజకవర్గాల బాధ్యులు పాల్గొన్నారు. కేవలం 3,000 కోట్లు ఖర్చు పెడితే 10-12 మెడికల్ కళాశాలలు ఇవాళ ప్రభుత్వ పరంగా ఉంటాయి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న మెడికల్ కళాశాలలు అన్నింటినీ కూడా ప్రభుత్వం నడుపుతూ ఉంది. అంత చిన్న రాష్ట్రం ప్రభుత్వం మెడికల్ కళాశాలలు నడుపుతూ ఉంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి మిత్రులకి, చంద్రబాబు నాయుడు మిత్రులకి, రాజకీయంగా చందాలు ఇచ్చే వాళ్ళకి నేను మరో మాట అడుగుతూ ఉన్నాను. నారాయణ గారు ఉన్నాడు, వాళ్ళకి అటువంటి వాళ్ళకి దోచిపెట్టాలనే ప్రయత్నం ఇది రాష్ట్రంలో ప్రజలకు గుర్తెరగాలి, జాగృతి పెరగాలి. ప్రశ్నించేటటువంటి తత్వం పెరగకపోతే భవిష్యత్తులో మీ పిల్లలు డాక్టర్లు చదివేటటువంటి హక్కును కోల్పోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే 1000 ఎకరాలకు కూడా నష్టం జరిగిన చందంగా వాళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితేనేమైంది, మరి ప్రభుత్వ భూములు అయితేనేమి, ఇవన్నీ కూడా అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ ఉంటే మరి ప్రజలందరూ కూడా వాటిని చూస్తూ మినకొండిపోతూ ఉన్నారు. రాబోయే తరాలకి మన రాష్ట్ర సంపదని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో దోచిపెడతా ఉంటే మనం చూస్తూ ఊరుకుంటాం కూడా అది మంచి పద్ధతి కాదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద గలమెత్తకపోతే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు నియంత్రిత ధోరణుల మీద గలమెత్తి ఉద్యమాలు చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలయ్యి మన అందరినీ చేతగాని వాళ్ళగా కూర్చోబెట్టి వాళ్ళు ఇష్టరాజ్యంగా రాజ్యం వెళ్తారని చెప్పేసి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, ఎలుగొండ ప్రాజెక్టు మీరు చూస్తూ ఉన్నారు. 1996లో శంకుస్థాపన చేసినటువంటి ఎలుగొండ ప్రాజెక్టు ఇప్పటికీ 3 దశాబ్దాలు కావస్తూ ఉంది. 960 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఆ రోజు ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలైంది. ఇప్పటికీ కేవలం 6,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. ఇంకా 4,000 కోట్ల రూపాయలు అయితే కానీ ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి కాదు. వెంటనే ఈ యొక్క ఎలుగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సమావేశం ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తీర్మానించిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మరొక అంశం మీకు తెలుసు, లక్షలాది మందికి ఉపాధి కల్పించినటువంటి ఈ యొక్క ఒంగోలు పాల కేంద్రం గత ప్రభుత్వ హయాంలో మూతబడిపోయింది. ఇప్పటికి దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అలాగే పాడి రైతులకు ఉపయోగపడేటువంటి పాల కేంద్రాన్ని వెంటనే తెరిపించాలని చెప్పి కూడా ఈ సమావేశం ద్వారా మేము డిమాండ్ చేస్తాం. ఒంగోలు 36వ డివిజన్లో ఏర్పాటు చేసిన భారత్ ఈ బైక్స్ను శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించి ఈ బైక్స్ పలు మోడల్స్ పరిశీలించారు. భారత్ ఈ బైక్స్కు సంబంధించి రాష్ట్రంలో 69 షోరూంలు ఉన్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకొని భారత్ ఈ బైక్స్ మార్కెట్లోకి విడుదల చేసిందని తెలిపారు. వినియోగదారులకు ఈ బైక్స్ అందుబాటు ధరలో లభిస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో వడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత, పార్టీ నాయకులు పాల్గొన్నారు. షోరూం యాజమాన్యానికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. బుల్లెట్ మోడల్ కూడా సార్ మన దాంట్లో మొత్తం 23 లైసెన్స్ ఉన్నాయి సార్. ఐకాట్ సర్టిఫికెట్స్ 20 రైట్లో 20 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. సెక్రటరీ డాక్టర్ జేఎం ఏడీఎంఎస్ కోర్ కమిటీ మెంబర్. ఈరోజు ఒంగోలులో మన పాత బైపాస్లో భారత్ ఈ బైక్స్ ఏడీఎంఎస్ ఈ
బ్యాటరీ బైక్స్ షోరూమ్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన మేయర్ గారు, మన రియాజ్ గారు అందరితోటి ఇంకా అక్కడ ఉండే పెద్దలందరితో కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ఇది కామన్ పీపుల్కి ఉపయోగపడేటట్టుగా ఈ బైక్ని బ్యాటరీ బైక్ని చేయడం జరిగింది. ఇది 50,000 నుంచి 2 లక్షల దాకా విలువ చేసే బైక్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఏ టైప్ ఆఫ్ మోడల్ కావాలంటే ఆ టైప్లో. ఈరోజు ఇదివరకు క్యాంటిక్ హోండా ఇవన్నీ కూడా మనం చూసాం. ఇది దగ్గర 50,000 బండి అయితే 70 కిలోమీటర్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే పోవచ్చు. పెద్ద వెహికల్ అయితే 120 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ వరకు రైడ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే ఎకానమీ పెట్రోల్ లేకుండా బాగా లో ప్రొఫైల్లో మనకి ఖర్చు లేకుండా ఉండేదాన్ని ఈరోజు ఈ సంస్థ తయారు చేసింది. ఎంఎస్ అండ్ బైక్స్, స్మార్ట్ బైక్స్ అండ్ స్మార్ట్ సిటిజన్ అనే కాన్సెప్ట్తో మరి ఇక్కడ ఓల్డ్ బైపాస్ సెంటర్లో మన గౌరవనీయులు మన ప్రీతమ నాయకులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు వారి చేతుల మీదుగా స్టార్ట్ చేయడం, దానికి మమ్మల్ని కూడా చైర్పర్సన్ రియాజ్ గారిని మరి నన్ను కూడా ఆహ్వానించినందుకు మొదటగా వారికి ధన్యవాదాలు. అలాగే ఒక మంచి షోరూమ్ ఏర్పాటు చేసినందుకు మరి వారిని మొదటగా అభినందిస్తున్నాను. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకి రోజు రోజుకి పొల్యూషన్ ఎక్కువగా పెరిగిపోతుంది డీజిల్ అండ్ పెట్రోల్ వలన. అయితే దీనివలన గ్రీన్ మోడ్తో అంటే మేక్ ఎవరీ మైల్ గ్రీన్ అనేది వీళ్ళ కాన్సెప్ట్. అంటే ఏంటంటే అసలు మనం ఎక్కడికి వెళ్ళినా సరే పొల్యూషన్ అనేది లేకుండా ఉంటే అటు మన కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పీల్చి మరి మనం పెరుగుతూ ఉన్నారు. పెరుగుతున్న జనాభాకి అనుకూలంగా అనేక రకాలైనటువంటి వాహనాలు కూడా వచ్చినాయి. ఏడి ఎంఎస్ బైక్స్ ఒంగోలు పాత బైపాసులో స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం, దానికి మేయర్ గారు గంగారు సుజాత గారు మేము అందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఈ యాజమాన్యం అయినటువంటి షేక్ హసన్ బీ గారికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి పరిశ్రమలు ఒంగోలు నగరంలో ఇంకా రావాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పొల్యూషన్ ఎంత ఎక్కువగా ఉందో మనందరం కూడా చూస్తున్నాం. ఇలాంటి పరిశ్రమల నుంచి ఈ మంచి బైకులు తీసుకొచ్చి అందరికీ కూడా ఉపయోగపడే బైకులు దీంట్లో ఉన్నాయి. కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం చెన్నుపాడులోని చారిత్రాత్మకమైన శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానాన్ని 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు. దేవస్థానం అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో చర్చించడం జరిగిందన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టు అభివృద్ధికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఎంతో కృషి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పర్యటనలో ఈ ప్రాంతంలో అభివృద్ధి వెనుకబడిన అంశాన్ని ప్రస్తావించగా సానుకూలంగా స్పందించిన విషయాన్ని మరోసారి చెప్పారు. వైసీపీ హయాంలో ఆగిన అభివృద్ధిని తిరిగి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న అపోజిషన్లో ఉన్న ఈ సంగమేశ్వరం గుడి ఆవరణలో ప్రతిసారి ఆనవాతీగా ఈ కార్తీక వనభోజనాల కార్యక్రమం కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ సుమారుగా అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం. ఎందుకంటే ఒక పురాతనమైన దేవాలయం ఈ సంగమేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ 16వ శతాబ్దంలోనే ఈ గుడి వెలిసి ఉన్నది ఇక్కడ. కాబట్టి ఈ టెంపుల్ని కేవలం మేము హయాంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఇక్కడ గత ఎన్నికల్లో కూడా మేము ఏదైతే మాట ఇచ్చామో ఈ సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా ఈ యొక్క ప్రాజెక్టుకి శాంక్షన్స్ కూడా అన్నీ రెడీ అయి ఉన్నాయి. అతి త్వరలో కూడా ఈ ప్రాజెక్ట్ పనులు కూడా మళ్ళీ ప్రారంభమవుతాయి. ఈ గుడి కూడా రాబోయే రోజుల్లో సుమారుగా ఒక 4 కోట్ల రూపాయలతోటి నిన్నే మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఆలయాన్ని ఈ ప్రాజెక్ట్ని ఎంతో అభివృద్ధి కృషి చేసిన మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారికి, అలాగే ఆ రోజు పాదయాత్రలో ఈ యొక్క ప్రాంతంలోనే పర్యటించి ఆయన మా యువ నాయకుడు ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ఈ నియోజకవర్గంలో తప్పకుండా చేయాల్సిన ఫస్ట్ పని ఇదేనని తెలియజేయటం.
తప్పకుండా ఈ యొక్క ప్రాంతం వెనుకబడిన ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక అవకాశాలు కూడా అభివృద్ధి చేసుకునే అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ యొక్క ఆలయం ఒక ఎంతో అభివృద్ధి చెందబోతూ ఉంది. ఎప్పుడు సుమారుగా 5 నుంచి 10,000 మందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాగే ఈ యొక్క ప్రాంతంలో టూరిజం కూడా డెవలప్ చేయాల్సి ఉంది. మన వర్షాలు రావడం వల్ల అన్ని వాటిల్లో నీళ్లు కూడా వచ్చినాయి. వాళ్ళ పుణ్యస్నానాలకు కూడా ఇబ్బంది లేకుండా పోలీసు వారి సహకారంతో కూడా ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ హెల్త్ క్యాంప్ కూడా ఇక్కడ అన్నీ పెట్టున్నారు. ఎప్పటిలాగే రాబోయే రోజుల్లో ఇది ఒక మంచి టూరిజం స్పాట్గా చేయాలని మంచి తపంతో పనిచేస్తాం. కార్యక్రమాన్ని దగ్గరుండి మన పన్నలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ దగ్గరుండి పర్యవేక్షించినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. విద్యా సంస్థల్లో క్రమశిక్షణ కెరీర్కు ఎన్సీసీ మంచి బాట వేస్తుంది. పాఠశాల స్థాయిలో ఎన్సీసీ క్యాడెట్గా చేరిన విద్యార్థులను ఇతర విద్యార్థులతో పోలిస్తే వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎన్సీసీలో సర్టిఫికేట్ కలిగిన విద్యార్థులకు ప్రతిష్టాత్మకమైన నీట్, ఐఐటి వంటి ప్రవేశ పరీక్షల్లో రిజర్వేషన్ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ఉంటుంది. దీంతో పాఠశాల స్థాయిలోనే ఎన్సీసీలో చేరేందుకు విద్యార్థులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్సీసీలో చేరిక, శిక్షణ అవకాశాలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. నేషనల్ క్యాడెట్ క్రాప్స్ భారత సాయుధ దళాల్లో అంతర్భాగంగా ఉంటుంది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. దేశంలోని యువతను క్రమశిక్షణ, దేశభక్తి గల పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు వారి కెరియర్కి కూడా ఎన్సీసీ ఎంతో దోహదపడుతుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వింగులతో కూడిన ట్రై సర్వీసెస్ ఆర్గనైజేషన్గా పాఠశాల, కళాశాల విద్యార్థులకు స్వచ్ఛందంగా ఎన్సీసీలో ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. ఎన్సీసీ క్యాడెట్లకు వ్యాయామం, దేహదారుఢ్యంతో పాటు చిన్న చిన్న ఆయుధాలపై సైనిక శిక్షణ కూడా ఉంటుంది. నేను డిఆర్ఆర్ఎం స్కూల్ ఎన్సీసీ ఎందుకు చేయాలనుకుంటున్నానంటే నాకు ఇష్టం, నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను చేస్తాను, బీసీ కూడా చేస్తాను. నేను క్యాంప్ చేసింది కళ్ళజువులపాడు మార్కాపురం దగ్గర. నేను బీసీ కూడా చేయాలని నాకు ఎయిమ్ ఉంది. యూనిఫామ్ సర్వీసెస్కి వెళ్ళాలని ఉంది. నాకు ఏదైనా యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను. మాకు ఇది నచ్చింది, ఇది చాయిస్ చేసుకున్నాం మేము. పాఠశాల స్థాయిలో ఎన్సీసీ క్యాడెట్లకు ఏ సర్టిఫికేట్, జూనియర్ కాలేజీలో బి సర్టిఫికేట్, డిగ్రీ స్థాయిలో సి సర్టిఫికేట్ ఇస్తారు. సి సర్టిఫికేట్ కలిగిన క్యాడెట్లకు ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. తద్వారా త్వరితగతిన ఉద్యోగాలు సాధించే అవకాశాలు కలుగుతాయి. నేను 9వ తరగతి బి సెక్షన్. మాకు ఎన్సీసీ సార్ సురేష్ సార్, మేము ఒంగోలులోనే క్యాంప్ చేసాము. భవిష్యత్తులో ఏదైనా యూస్ అవుతుందని సర్టిఫికేట్స్. 34వ బెటాలియన్ కింద ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎన్సీసీ యూనిట్లు నిర్వహిస్తున్నారు. ఒంగోలులో 4-5 మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ యూనిట్లు ఉన్నాయి. విద్యార్థుల నుండి, తల్లిదండ్రుల నుండి డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒక్క డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో మాత్రమే ఎన్సీసీ యూనిట్ నడుస్తుంది. ఇక్కడ హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పొలాని సురేష్ ఎన్సీసీకి సంబంధించి ప్రత్యేక శిక్షణ పొంది 20 ఏళ్లుగా ఎన్సీసీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఐపీఎస్ అవ్వాలని ఎన్సీసీలో చేరాను. సర్టిఫికేట్ వల్ల లాభం ఉంది, మార్కులు వస్తాయి, అందుకని చేరాను. ఒంగోలులోనే క్యాంప్ చేశాను. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా జాబ్ ఊరికి ఇస్తారు, ఈజీగా వస్తుంది జాబ్. అందుకే చేరాను, ఉపయోగపడుద్ది సార్. ప్రతి బ్యాచ్లో 50 మంది విద్యార్థులు ఎన్సీసీలో ప్రవేశానికి బెటాలియన్ అవకాశం కల్పిస్తుంది. మొదటి 2 సంవత్సరాల్లో 39 క్లాసుల చొప్పున నిర్వహించి అర్హులైన వారిని క్యాంపుకు తరలించిన అనంతరం ఏ సర్టిఫికేట్ మంజూరు చేస్తారు. జూనియర్ కాలేజీల్లో ఇదే మాదిరి 2 ఏళ్లు పూర్తి చేస్తే బి సర్టిఫికేట్, డిగ్రీ కాలేజీల్లో 2 ఏళ్లు పూర్తి చేస్తే సి సర్టిఫికేట్ అందజేస్తారు. ప్రత్యేక క్యాంపుల్లో ప్రతిభ కనపరిచిన క్యాడెట్లకు గోల్డ్ మెడల్స్ అందిస్తారు. పోలీసు, దేశ రక్షణ విభాగంలో ఉద్యోగాలకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సహజంగా ఎవ్రీ ఇయర్ ఒక 25 to 26 మెంబర్స్ ఎగ్జామ్స్, ఏ సర్టిఫికేట్ ఎగ్జామ్ పొంది బయటికి వెళుతూ ఉంటారు. వీళ్ళు IIIT స్కూల్స్లో కానీ, లేదా కాలేజెస్లో కానీ, లేదంటే పాలిటెక్నిక్లో కానీ, ఏపీఆర్జేసీలో కానీ ఈ ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ వలన లబ్ధి పొంది వాళ్ళ భవిష్యత్తుని మరింత మెరుగుగా సంస్కరించుకుంటారని ఈ యూనిట్ని ప్రధానోపాధ్యాయుల వారి సహకారంతో ఈ యూనిట్ని రన్ చేయడం జరుగుతుంది. నేను ఫస్ట్ ట్రైనింగ్ 2006లో చేశాను. ఇది 2025. దాదాపు 20 years నుంచి నేను ఏఎన్ఓగా వివిధ కేడర్లో ఇక్కడ నేను వర్క్ చేయడం జరుగుతూ వచ్చింది. సో ఏదేమైనా సర్టిఫికేట్ అనేది ఉపయోగించుకునే కొలది వినియోగపడుతూ ఉంటుంది. వీళ్ళు ఈ ఎన్సీసీని ఇంతటితో వదిలిపెట్టకుండా ఆ యూనిఫామ్ సర్వీసెస్ వైపు ముందుకి నడుస్తూ ఉండాలని, ఆర్మీ పట్ల మక్కువ పెంచుకొని
వాళ్ళు భవిష్యత్తులో ఆర్మీ మేజర్స్గా సి సర్టిఫికేట్ హోల్డర్ కనుక అయ్యి ఉంటే సి సర్టిఫికేట్ హోల్డర్కి ఓటీఏ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై రెడ్ కార్పెట్ ద్వారా వాళ్ళకి వెల్కమ్ పలుకుతూ వాళ్ళకి ఎటువంటి రిటన్ ఎగ్జామ్ లేకుండా కేవలం నామినల్ ఇంటర్వ్యూ మాత్రమే చేసి వాళ్ళని మేజర్ స్థాయిలో అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. మా పాఠశాలలో గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఎన్సీసీ యూనిట్ అనేది నడపబడుతుంది. ఇది ఎంతో మా పాఠశాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యొక్క మన ఒంగోలు పట్టణంలో అనేక ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా మా ఏ పాఠశాల లేనటువంటిది మా యొక్క పాఠశాలలోనే ఎన్సీసీ యూనిట్ ఉన్నది. దీన్ని మా మాస్టర్ గారు హిందీ మాస్టర్ గారు పోలాన సురేష్ మాస్టర్ గారు దీని కొరకు నాగపూర్లో 2 నెలలు ట్రైనింగ్ అయ్యి వచ్చి 20 సంవత్సరాల నుంచి ఈ యూనిట్ నడపబడుతున్నాడు. మా పాఠశాలకి ఇది ఎంతో గర్వకారణము. అడ్మిషన్స్ అప్పుడు కూడా చాలామంది పేరెంట్స్ అడుగుతుంటారు, మీ స్కూల్లో ఎన్సీసీ యూనిట్ ఉంది సార్, అందువల్ల మేము ప్రైవేట్ స్కూల్ మొగ్గు చూపకుండా మీ పాఠశాలలోని పిల్లల్ని చేర్పిస్తున్నామని అంటారు. అది మాకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది. వైద్య ఆరోగ్య శాఖలో 2వ ఏఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాండూరు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ 2వ ఏఎన్ఎం యూనియన్ ధర్నా నిర్వహించారు. 18 సంవత్సరాల నుండి ఎన్ఆర్హెచ్ఎం ద్వారా ఏఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న వారికి కనీస వేతనాలు అమలు చేయడం లేదని, ఏళ్ల తరబడి పనిచేస్తున్న వేతనాలు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వాలు విన్నవించినా తాత్సారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు పెద్ద మనసుతో ఆలోచించి తమను ఉద్యోగాలు రెగ్యులర్ చేసి వేతనాలు చెల్లించాలని కోరారు. కరోనా సమయంలో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందించిన తమను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ ప్రతినిధి మరియమ్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు, పలువురు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఉద్యోగాల్లో వచ్చిన దగ్గర నుంచి యునైటెడ్ మెడికల్స్ వచ్చారు. మన సోదరి మండలి చాలామంది రెగ్యులర్ అయ్యారు. వైద్య ఆరోగ్య శాఖలోని ఆర్సీహెచ్ ప్రోగ్రాంలో నియమింపబడిన సెకండ్ ఏఎన్ఎంలు దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళు ఆ రోజు ఎన్ఆర్హెచ్ఎం ప్రోగ్రాంలో భాగంగా నియమింపబడి మరి కనీస వేతనాలు లేకుండా అరకొర వేతనాలతోటి ఎన్నో బాధలు పడుతూ పనిచేస్తూ ఉన్నారు. మరి అనేక జాతీయ ప్రోగ్రాములని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసిన ప్రోగ్రామ్స్ను కూడా వాళ్ళు విజయవంతం చేస్తూ ఈ 20 సంవత్సరాల నుంచి ఎన్నో ఉన్నతమైన సేవలు అందిస్తూ వస్తూ ఉన్నారు. కానీ వారు పొందుతున్న వేతనాల్లో కానీ ఇతర బెనిఫిట్స్లో కానీ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి రెగ్యులర్ ఉద్యోగుల్లాగా సమాన వేతనాలు లేవు, సమాన అవకాశాలు లేకుండా తీవ్రమైన నష్టానికి గురవుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వారు మరి పెద్ద మనసుతో కలుగు చేసుకొని వాళ్ళ యొక్క సేవలను గుర్తించి అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి ఈరోజు ప్రధానంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2007 అక్టోబర్ 1 జాయిన్ అయ్యాము. ఇప్పటికి 2025కి 18 పూర్తి అయ్యి 19 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి మాకు జీతాలు తక్కువగానే ఉన్నాయి. అంతేకాకుండా మాకు ఏమీ వర్తియడం లేదు. హెచ్ఆర్ఎస్ కానీ పాలసీలు కానీ యూనిఫామ్ అలవెన్స్ కానీ ఏమి వర్తియము. 20,000తోనే అప్పటి నుంచి రెగ్యులర్ వాళ్ళతో సమానంగా ఛానల్ నుంచి మేము పనిచేస్తున్నాము. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. తుఫాను ధాటికి నష్టపోయిన రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకునేందుకు తోడ్పాటు అందించాలని సిపిఎం కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర బృందానికి వినతిపత్రాన్ని అందించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, జీవి కొండారెడ్డి, పమిడి వెంకట్రావు, బి రఘురాం, రమేష్, చీకటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మం, ప్రజాస్వామ్యం అనే అంశంపై విశ్లేషణ కార్యక్రమం జరుగుతుందని సైంటిఫిక్ సోషలిస్ట్ స్టడీస్ సర్కిల్ నిర్వాహకులు ఎం వెంకయ్య తెలిపారు. ఒంగోలు సిపిఐ కార్యాలయంలో కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రపంచ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఎదుర్కొంటున్న సంక్షోభం, మతం పేరుతో ఆర్థిక ఆధిపత్యంతో పాటు నెలకొన్న యుద్ధ వాతావరణంపై సామాజిక విశ్లేషకులు ప్రసంగిస్తారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వెంకటేశ్వర్లు, పిచ్చే, ఆంజనేయులు, శ్రీరామ్, శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ నెల 16వ తేదీ ఉదయం 11 గంటలకి సైంటిఫిక్ సోషలిస్ట్ స్టడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్ పైన మీటింగ్ హాల్లో ఒక సభ ఏర్పాటు చేశాము. ఆ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో దేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సనాతన ధర్మం అనే అంశం పైన, సనాతన ధర్మం, సామాజిక అంతరాలు, ప్రజాస్వామ్యం అనే అంశం పైన ఈ సభ తర్వాత చర్చా గోష్ఠి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపన్యాసకురాలుగా ప్రముఖ సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకురాలు శ్రీమతి దేవి గారు, పిఏ దేవి గారు ప్రసంగిస్తారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ప్రిపరేటరీ మీటింగు. ఆ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాతంత్రవాదులు, వామపక్ష అభిమానులు, ప్రజా సంఘాలు, సామాజిక ఆర్థిక అంశాలపైన ఉండేటువంటి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు, శక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ పొదిలి మండలం మాదాలవారిపాలెంలో నాసర్ మహమ్మద్ ఉరుసు ఉత్సవం సందర్భంగా గ్రామ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభను ఎమ్మెల్యే కొందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. వెనుకబడిన మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది తన లక్ష్యమని పేర్కొన్నారు. పని పాట లేని వైసీపీ నాయకులు కోటి సంతకాల పేరుతో ఊళ్ళల్లో తిరుగుతున్నారని, అధికారంలో ఉండగా ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పార్టీ నాయకులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ స్వార్థ రాజకీయం కోసం ఈ అమాయక ప్రజల యొక్క జీవితాలతోటి ఆడుకొని ఈ యొక్క జీవితాల యొక్క అమాయక నోట్లలో మట్టి పెట్టారే. ఎవరి కోసం? ఎవరి కోసం అండి? ఎవరిని ఉద్ధరించడానికండి? ఏం చేద్దామనండి? ఆ రోజు మేము ఈ అమాయక ప్రజలు బలైపోతారే, ఈ అమాయక ప్రజలు అన్యాయమైపోతారని కోర్టు కేసు ఆపబట్టి ఈ రోజు కొద్దిగా దాని మీద చలనం వస్తా ఉంది. ప్రకాశం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రారంభమైన సమ్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షలు ఈ నెల 17వ తేదీతో ముగియనున్నాయి. ఉదయం 8, 9, 10 తరగతుల విద్యార్థులకు, మధ్యాహ్నం 6, 7 తరగతుల విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 1 నుండి 5వ తరగతి చదివే విద్యార్థులకు 11వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. 1 నుండి 5వ తరగతి వరకు నిర్వహించే పరీక్షల ప్రశ్నాపత్రాలను క్లస్టర్ కాంప్లెక్స్ నుండి, 6 నుండి 10వ తరగతి పరీక్షా పత్రాలను ఎంఆర్పీఎల్లో భద్రపరిచి పరీక్షకు గంట ముందు అందించేలా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంది. శ్రీయుత డిఈఓ గారి ఆదేశముల మేరకు మన రామనగర మున్సిపల్ హై స్కూల్ పాఠశాలలో SA1 సమ్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షలు ప్రారంభమైన ఈ రోజు నుంచి 17వ తారీఖు వరకు కూడా జరిగేటువంటి ఈ పరీక్షలు 100 మార్కులకు జరుగుతాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 4 పరీక్షలు, సమ్మేటివ్ అసెస్మెంట్ 1, 2 పరీక్షలు ఒక్కొక్క విద్యా సంవత్సరంలో నిర్దేశించారు. విద్యార్థులను పూర్తిగా సన్నద్ధులను చేసి అలాగే రాబోయేటువంటి పరీక్షలకు కూడా ఈ సమ్మేటివ్ పరీక్షలు చాలా ఉపకరిస్తాయి. ఇవి రేపటి నుంచి ప్రాథమిక పాఠశాలలకి ప్రారంభమవుతాయి. MRC నుంచి హై స్కూల్స్కి క్వశ్చన్ పేపర్లు, అలాగే ఈ క్లస్టర్ హై స్కూల్స్ నుంచి ప్రాథమిక పాఠశాలలకి క్వశ్చన్ పేపర్ల పంపిణీ పూర్తి జాగ్రత్తలతో తీసుకొని పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. విద్యార్థులు పూర్తి సన్నద్ధులై ఈ పరీక్షలు 100% అటెండెన్స్ తోటి చక్కగా రాస్తూ ఉన్నారు. ఎర్రగొండపాలెం మండలం గంగపాలెంలో MSME ఇండస్ట్రియల్ పార్క్ను సీఎం చంద్రబాబు నాయుడు 12వ తేదీ వర్చువల్గా ప్రారంభించనున్న సందర్భంగా నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు పరిశీలించారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పరిశ్రమల అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎరిక్షన్ బాబు తెలిపారు.
వెళ్ళడానికి కన్వీనియంట్ ఉందో దారి అసలు ఫస్ట్ అది రెండో గవర్నమెంట్ సైట్ ఇవ్వలేదు మనం ఇచ్చాం మట్టి తోలితే సరిపోతుంది సైట్ కావాలి మనకు సైట్లో పెట్టాలి ఈ సైట్ కదా ఇదే సార్ సర్వే నెంబర్ ఇదే సబ్ డివిజన్లో సర్వేపాలెం చెప్తా అక్కడ క్లీన్ చేసుకోవాలి అక్కడ కరెంట్ అది భూమినే ఏరియా ఏం లేదు కానీ భూమి అనే పదం తేలిక మాట్లాడుతున్నారు కానీ దాని కష్టం ఉంది అతను బిఆర్డిఏ పీడీతో మాట్లాడుతున్నారు. చీరాల కొత్తపేట నారాయణ స్కూల్లో నర్సరీ PP1 PP2 విద్యార్థుల కోసం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఆత్మవిశ్వాసం, లీడర్షిప్, సామూహిక చైతన్యం పెంపొందించేందుకు కార్యక్రమ ప్రధాన లక్ష్యమని ప్రిన్సిపల్ నిరుపమ అన్నారు. ఈ విధానాన్ని నారాయణ విద్యా సంస్థలు గత ఏడాదిగా అమల్లోకి తెచ్చాయని చెప్పారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. Today we are conducting SLC program for E-Kids, student-led conference. So in this program, we display all the TLMs related term 1 syllabuses. So each and every student should participate in this program. So we allotted already timings for them. So according to timings, they will come and attend the school and attend the sessions also. So here students, each and every student will explain each and every concept of the subject. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం PPP పద్ధతిలో మెడికల్ కళాశాలను నిర్మించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 12వ తేదీన జరగనున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం పోస్టర్ను అద్దంకి వైసీపీ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి ఆవిష్కరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వారి కార్యకర్తలందరూ పాల్గొనాలని ఈ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా తెలియజేస్తారు. కాబట్టి మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్యామల్, రాష్ట్ర అధికారి, మనం అందరం కూడా ప్రజా ఉద్యమంగా ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసినందువల్ల వచ్చే కష్ట నష్టాల గురించి వివరించాలని మన అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఆదేశించారు. అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంతా తుఫాను నష్ట తీవ్రతను పరిశీలనకు కేంద్ర బృందం పర్యటన, ఫోటో ఎగ్జిబిషన్ మరియు క్షేత్రస్థాయిలో పరిశీలన, వివరాలు తెలిపిన అధికారులు, ప్రజాప్రతినిధులు. శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజల్లో పాల్గొన్న మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. 4 కోట్ల రూపాయలతో సంగమేశ్వర దేవస్థానాన్ని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడి. క్రమశిక్షణ, కెరీర్కు మంచి బాట వేస్తున్న NCC, పాఠశాల స్థాయిలోనే NCCలో చేరేందుకు విద్యార్థుల ఆసక్తి. ఢీ న్యూస్లో నేటి మాట. అక్షరంలో అందం రాసే చేతిని బట్టి ఉంటుంది, ప్రేమలో అందం చూపించే మనిషిని బట్టి ఉంటుంది. ఢీ న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఢీ న్యూస్.